హాయ్ అండి. ఈరోజు నేను చేయబోయేది మటన్ సాంబార్. దానికోసం ముందుగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్, పసుపు అన్నీ వేసి కలుపుకున్న తర్వాత దాన్ని స్టవ్ పై ఉంచి హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉండనివ్వండి. 10 మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో ఒక 2 టైమ్స్ మిడిల్ ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి. మటన్ మాడకుండా దాన్ని 5 మినిట్స్ అలా కలిపి ఒక మిడిల్ ఫ్లేమ్లోనే ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దాంట్లో ఉన్న వాటర్ సరిపోవు కాబట్టి మనం ఒక చిన్న గ్లాసుడు వాటర్ అయితే వేసుకోవాలి. చిన్న గ్లాసుడు వాటర్ వేసుకొని ఆ వాటర్ ఎగిరిపోయేంత వరకు మటన్ అయితే ఉడకనివ్వండి. ఇంతకుముందే కలిపి పెట్టుకున్న చింతపులుపు తీసి మటన్లోకి వేయండి. నేనైతే ఇక్కడ 2 గ్లాసుల చింతపులుపు తీసుకుంటున్నా. గంట ముందే నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ పట్టుకోండి. ఆ మిక్సీ పట్టిన దాన్ని ఈ సాంబార్లో వేసి ఇలా కలుపుతూ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి కొత్తిమీర వేసి కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా జీలకర్ర పౌడర్ వేస్తే వేడి మటన్ సాంబార్ రెడీ.